వెల్కమ్ టు రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్. మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా భావించే 100 వీడియోస్లో భాగంగా మరో కీలకమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ప్రపంచమంతా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే క్రికెట్ అభిమానులంతా మాట్లాడుకుంటున్న పేరు ఒకే ఒక పేరు, అదే వైభవ్ సూర్యవంశీ. సో మరి వైభవ్ సూర్యవంశీ నిజానికి ఈయన సార్థక నామదేవుడు అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన పేరులోనే వైభవం ఉందని చెప్పొచ్చు. సో వైభవ్ సూర్యవంశీ సాధించిన రికార్డులు ఏంది, ముఖ్యంగా ఐపీఎల్లో సాధించిన రికార్డులు, నిజంగా ఆయన ఆట తీరును మనం పరిశీలించిన తర్వాత మనకు నిజానికి భారతదేశ క్రికెట్ టీంకు ఒక ఆశా కిరణం మనకు వైభవ్ సూర్యవంశీ రూపంలో దొరికిందని చెప్పవచ్చు. నిజానికి అద్భుతమైన ఆట తీరుతో అతిరథ మహారథులను, క్రికెట్లో అతిరథ మహారథుల్ని కూడా మంత్రముగ్ధులు చేసిన ఘనత వైభవ్ సూర్యవంశీకి దక్కింది. సో ప్రతి ఆట, ప్రతి బాల్ని కూడా అద్భుతంగా అన్ని వైపులో, అన్ని రంగంలో నిజానికి అతిరథ మహారథులుగా చెప్పుకునే బౌలర్స్ పైన కూడా అత్యధిక రన్స్ చేసిన ఘనత మరి వైభవ్ సూర్యవంశీకి దక్కింది. చాలా అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించడం జరిగింది. సో మరి ఆ వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్లో సాధించిన రికార్డ్స్ ఏంది, వాటిని మనం పోటీ పరీక్షల కోణంలోనే ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకు మరి నిజంగా వైభవ్ సూర్యవంశీ గురించి ప్రపంచమంతా, ముఖ్యంగా క్రికెట్ అభిమానులు మాట్లాడుతున్నారు. మరి ఆయన సాధించిన రికార్డ్ ఏంది, ఆయన ఈ రికార్డులకు వేదిక అయినది ఎక్కడ, ఏ వేదికల్లో ఈ రికార్డులను సాధించడం జరిగింది అనే అంశాన్ని మనం ఇప్పుడు మాట్లాడదాం. రైట్స్, నిజానికి వైభవ్ సూర్యవంశీ గురించి ప్రపంచ క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా చాలామంది, అంటే కొంత క్రీడా స్ఫూర్తి లేదా క్రీడా అభిమానం ఉన్న వ్యక్తులంతా కూడా మాట్లాడడానికి ప్రధానమైన వేదిక ఎక్కడంటే అది ఐపీఎల్ అని చెప్పొచ్చు, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ముఖ్యంగా 2025 ఏప్రిల్ 28వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపూర్ మనందరికీ తెలుసు, దాన్ని పింక్ సిటీ అని కూడా అంటాం. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం నిజంగా ఇన్ని రికార్డులకు వేదికగా నిలిచిందని చెప్పొచ్చు. సో మరి అక్కడ ఏం జరిగింది అనేది చూస్తే, రాజస్థాన్ రాయల్ అలాగే గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే ఆయన సెంచరీ సాధించడం జరిగింది. మరి ఆయన సెంచరీ లేదా ఈ 100 రన్స్ సెంచరీ సాధించడం ద్వారా ఆయన నెలకొల్పిన రికార్డులను ఏందనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఫస్ట్ మరి ఈ ఐపీఎల్లో ఆయన 100 రన్స్ చేయడం ద్వారా నెలకొల్పిన రికార్డులను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ ఐపీఎల్లోనే ఫాస్టెస్ట్, అంటే అత్యంత వేగవంతమైన 100 పరుగులు లేదా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా వైభవ్ నిలవడం జరిగింది. అంటే నిజానికి ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వ్యక్తిగా క్రిస్ గేల్ అని మనందరికీ తెలుసు, కానీ క్రిస్ గేల్ మనందరికీ తెలుసు వెస్టిండీస్. మరి భారత్ నుంచి ఆ రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఈ రోజు వరకైతే మనకు ఎవరు నిలిచిందంటే వైభవ్ సూర్యవంశీ నిలవడం జరిగింది. సో ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా వైభవ్ నిలవడం జరిగింది. మరి ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రనే మనం పరిశీలిస్తే ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ, రెండవ ఫాస్టెస్ట్ సెంచరీగా వైభవ్ నిలిచిండు. మరి మొదటి వ్యక్తి ఎవరనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు క్రిస్ గేల్, ఆయన 30 బంతుల్లోని, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావడానికి వీల్లేదు, సింపుల్ క్రికెట్ కాబట్టి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. తొలి భారత, అంటే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా వైభవ్ నిలిచిండు. కానీ ఓవరాల్గా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండవ ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. మొదటి ఆటగాడు ఎవరంటే క్రిస్ గేల్, ఆయన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు తరపున పూణే పైన 2013లో ఈ రికార్డును నెలకొల్పిండు. ఆయన 30 బంతుల్లోనే ఈ సెంచరీ చేయడం జరిగింది, 100 పరుగులు చేయడం జరిగింది. స్టిల్ నౌ ఇప్పటికి కూడా ప్రపంచంలో రికార్డు ఆయన పేరు మీద ఉంది, కానీ భారతదేశంలో రికార్డు మాత్రం ఎవరి పేరు మీద ఉందంటే వైభవ్ పేరు మీద ఉంది. అది ఒకటి మనం గమనించాలి. అలాగే ఐపీఎల్లోనే కాకుండా మొత్తం, అంటే నాట్ ఓన్లీ ఐపీఎల్ కాకుండా ఈ T20 ఫార్మాట్, ఈ T20 క్రికెట్లో మనకు శతకం ఆర్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయసు కూడా, ఈ రికార్డ్ అయితే అసలు ప్రపంచంలో ఐపీఎల్ చరిత్రలో ఎవరికి లేదు. సరే, ఫాస్టెస్ట్ సెంచరీ అనేది క్రిస్ గేల్ పేరు మీద ఉంది, కానీ అతి పిన్న వయసులో మనకు శతకం సాధించిన వయస్కుడిగా, పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ పేరు మీద ఉంది. ఆయన ఈ
100 పరుగులు చేసే నాటికి ఆయన వయసు 14 ఏళ్ళ 32. ఈ సెంచరీ చేసే నాటికే ఆయన వయసు 14 సంవత్సరాల 32 రోజులు మాత్రమే, అది ఇక్కడ గమనించాలి. అలాగే ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధికంగా 6, ఈయన మనకు తెలుసు 11 సిక్స్లు కొట్టడం జరిగింది. సో 11 సిక్స్లు కొట్టిన ఆటగాడిగా ఇంతకుముందు ఈ రికార్డు ఆల్రెడీ మురళీ విజయ్ పేరు మీద ఉంది. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన వ్యక్తిగా మురళీ విజయ్ రికార్డును ఆయన అధిగమించలేడు, సమం చేయడం జరిగింది. వాస్తవానికి మురళీ విజయ్ మనందరికీ తెలిసే ఉంటుంది. 2010లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆయన రాజస్థాన్ రాయల్ పైన ఈ రికార్డు నెలకొల్పిండు. ఆయన 56 బంతుల్లోనే 127 రన్స్ చేసి అందులో 11 సిక్స్లు. సో ఇప్పుడు కూడా మనకు వైభవ్ సూర్యవంశీ 11 సిక్స్లు కొట్టడం జరిగింది. కానీ అది ఇంకొకటి కొట్టిన వాడితే ఫస్ట్ ఆయననే ఉంటుండే. ఆల్రెడీ ఆ రికార్డు మురళీ విజయ్ రికార్డును ఈయన సమం చేయడం జరిగింది, అదొక రికార్డు. అలాగే ఐపీఎల్లో హాఫ్ సెంచరీ అంటే కేవలం 17 బంతుల్లోనే 50 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా మనకు వైభవ్ సూర్యవంశీ నిలిచాడని చెప్పచ్చు. అలాగే ఈ మ్యాచ్లో ఏదైతే ఈ గుజరాత్ టైటన్స్ అలాగే మనకు రాజస్థాన్ రాయల్ ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన వైభవ్ సూర్యవంశీ మనకు తెలుసు. ఆయన 38 బంతుల్లో 11 సిక్స్లు 7 పోళ్లతో 101 పరుగులు చేయడం జరిగింది. సో అత్యధిక అంటే మనకు ప్రతిభ కనబరిచినందుకు గాను ఆయనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రావడం జరిగింది. నిజానికి ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలవడం జరిగింది, అది కూడా ఇక్కడ మనం గమనించాలి. నిజానికి ఒకసారి మనం వైభవ్ సూర్యవంశీ యొక్క నేపథ్యాన్ని మనం పరిశీలిద్దాం. సో తను వైభవ్ సూర్యవంశీ ఆయన బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని తాజ్పూర్ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో ఆయన 2011 మార్చ్ 27వ తేదీన జన్మించడం జరిగింది. ఆయన కూడా కాదు, అబ్బాయి అని చెప్పాలి. నిజానికి 2011 మార్చ్ 27వ తేదీన ఆయన జన్మించడం జరిగింది. సో మరి ఆయన దేశీయ క్రికెట్లో బీహార్ తరపున అలాగే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్ తరపున నిజానికి నేను కూడా అనుకున్నారు ఇంత చిన్న పిల్లల్ని 1 కోటికి పైగా డబ్బులు పెట్టి నిజానికి రాజస్థాన్ రాయల్ టీమ్స్ భలే అంటే ఈయనని కొనుగోలు చేసిందని ఆశ్చర్యం కలిగింది. నిజానికి అటువంటి ఎవరైనా ఇప్పుడు ఈవెన్ నేనైనా మిగతా వాళ్ళ యొక్క అనుమానాలను పటాపంచలు చేసిందని చెప్పవచ్చు. నిజానికి ఆ రాజస్థాన్ రాయల్ ఓనరే కాకుండా ప్రత్యర్థి టీమ్స్ ఏదైతే గుజరాత్ టైటన్స్ కూడా ఈయన సెంచరీ సాధించిన తర్వాత నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపడం జరిగింది. సో నిజంగా అదంతా కూడా అభినందనీయమని చెప్పచ్చు. మరి ఆయన 12 ఏళ్ల వయసులోనే బీహార్ అండర్-19 జట్టు తరపున విను మన్కడ్ ట్రోఫీని కూడా ఆడడం జరిగింది. సో నిజానికి ఇక్కడ ఫోటోను కూడా మనం ఒక సందర్భాన్ని బట్టి వాడినాం. 6 ఏళ్ల వయసులోనే వాళ్ళ నాన్న ఆయనను క్రికెట్ మ్యాచ్ని చూడడానికి స్టేడియానికి తీసుకురావడం జరిగింది. సో మరి అప్పుడు ఆయన అనుకున్నాడో లేడో మనకు తెలియదు, కానీ నిజానికి ఏదైనా కూడా ఎవరైనా మనం ఇప్పటికి కూడా రేపు మన పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో వాళ్ళకు మనం గుర్తించి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు రాణిస్తారని చెప్పడానికి నిజానికి ఈయననే కారణం అని చెప్పొచ్చు. నిజానికి ఆయన వయసున్న పిల్లలు రకరకాల ఆలోచనలతో గడుపుతున్న సమయంలో సూర్యవంశీ క్రికెటే జీవితంగా భావించి అనుక్షణం దానికోసమే చేసి ఈరోజు ప్రపంచంలోనే కొన్ని క్రికెట్ చరిత్రలో రికార్డ్స్ నెలకొల్పడం జరిగింది. సో నిజానికి మరి భారతదేశానికి ఇంత గొప్ప క్రికెట్ అందించిన ఆయన కోచ్ మనీష్ ఓజాకు అలాగే రాజస్థాన్ రాయల్ కోచ్ ఎవరైతే ఉన్నారో మనకు రాహుల్ ద్రావిడ్ మనందరికీ తెలుసు. ఎంతోమంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించి క్రికెటర్లుగా తీర్చిదిద్దిన ఘనత రాహుల్ ద్రావిడ్కి దక్కుతుంది. సో నిజంగా వీరిద్దరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు చెప్తున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నా యాప్ రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్లో నేను 1000+ జనరల్ స్టడీస్ వాటి బిట్స్ని కూడా పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది. అది కేవలం 99 రూపీస్కే. సో అది కూడా మీకు అటు కేంద్ర అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. మరి త్వరలోనే మరికొన్ని కరెంట్ అఫైర్స్ పైన పీడిఎఫ్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్.